హలో గైస్, చాలా రోజులు అయిపోయింది కదా ఇట్లాంటి వ్లాగ్ అయితే చూసేసి. యాక్చువల్గా మాది మార్నింగే లంచ్ ప్రిపేర్ చేసేసుకోవాలి కాబట్టి పొద్దున కొంచెం హెక్టిక్గానే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం అత్తమ్మ అన్ని నేను లేచేసరికి అరేంజ్ చేసి పెట్టుకుని ఉంటారనమాట. నేను జస్ట్ ఓన్లీ హెల్ప్ చేస్తాను, కట్టింగ్స్ అవన్నీ హెల్ప్ చేస్తాను. మా ఇంట్లో స్టవ్ అయితే ఫస్ట్ రాగి మాల్తో స్టార్ట్ చేస్తాము. మరి మీ ఇంట్లో ఏదో స్టార్ట్ చేస్తారు ఫస్ట్? అండ్ ఆ రోజు అయితే దోశలు అయితే వేశారనమాట బ్రేక్ఫాస్ట్. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నార్మల్, లైక్ రైస్, కర్రీ, దాల్ ఇట్లానే ఉంటుంది మా ఇంట్లో కూడా అందరిలానే. జనరల్గా కొంతమంది ఉంటారు కదా, అంటే లైక్ మనల్ని చూసి ఫాలో అయ్యేవాళ్ళు. అది కొన్ని కొన్ని థింగ్స్లో ఫాలో అవడం మంచిది, లైక్ గుడ్ థింగ్స్ ఎట్లాంటివన్నీ ఫాలో అవ్వచ్చు. అంతేగాని మరి డ్రెస్సింగ్ అయితే ఎట్లా? మన డ్రెస్సింగ్ అనేది మన బాడీకి సెట్ అవ్వాలి అండ్ మనకి బాగుంది అనేది చూసుకోవాలి. పక్క వాళ్ళు వేసుకున్నారు కదా అని చెప్పి మనం అట్లా ఫాలో అవ్వడం అనేది దట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే నేను ఇట్లా చాలామందిని చూశాను, కొంతమంది డ్రెస్సింగ్ అని, లేదంటే కొంతమంది ఏంటంటే జ్యువెలరీ అని చెప్పేసి ఇట్లా వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర ఉండాలి, వాళ్ళు ఇలా చేస్తున్నారు మనం ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు మనము ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాం అంటే వీఆర్ లూజింగ్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్ బై అవర్ సెల్ఫ్ అనమాట. వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ వే ఆఫ్ థింకింగ్ అండ్ వీ షుడ్ లివ్ అవర్ లైఫ్ ఇన్ అవర్ ఓన్ వే అనమాట. అంతేకాని వాళ్ళలాగా వీళ్ళలాగా మనం ఉండకూడదు. మనకి ఏది సూట్ అవుతుంది అనేది మనం చేయాలి. ఎవ్రీథింగ్ లైక్ డ్రెస్సెస్, జ్యువెలరీ ఏదైనా సరే.